అన్నయ్య చెప్పవని. అన్నయ్య నువ్వు ఈ రోజు కూడా ఆఫీస్కి పోతున్నావా? అవునమ్మా, ఆఫీస్లో చాలా పని ఉంది, ఖచ్చితంగా పోవాల్సిందే. ఎందుకవని అట్లా అడుగుతున్నావు? ఏం లేదన్నయ్య, మీ బావ ఇంటికాడ ఒక్కడే కదా, నిన్ననే బోర్ వస్తుంది, మీ అన్నయ్య ఉండింటే బాగుండు అన్నాడు. కనీసం బయట కొద్దిసేపు తిరిగొచ్చే వాళ్ళం అన్నాడు. అందుకు నువ్వు ఇదొక్క రోజు ఇంటికాడ ఉంటావేమో అని అడిగిన అంతే. నేను కూడా లీవ్ తీసుకొని ఇంటికాడ ఉండాలని అనుకున్నాను, కానీ ఆఫీస్లో పని ఎక్కువ ఉంది. మా సార్ వాళ్ళు ఈరోజు లీవ్ ఇయ్యరు. అయితే వద్దులే, వాళ్ళు లీవ్ ఇయ్యనప్పుడు నువ్వైనా ఏం చేస్తావు? పోనీ బావకి మన ఊరు మొత్తం చూపి, మన పొలాలు ఉన్నాయి కదా, ఆడికి కూడా తోలుకొని పో. అప్పుడు ఊరు మొత్తం చూసినట్టు ఉంటుంది, బావకి టైం పాస్ అవుతుంది. ఏమంటావు? నేను కూడా అదే అనుకున్నా, నా మనసులో అనుకున్నదే నువ్వు చెప్పినావు. కానీ ఎంత మన ఊరు చూపించినా మధ్యాహ్నం కల్లా ఇంటికి వస్తాము. ఆయనకి అప్పటి నుంచి కూడా బోర్ వస్తుంది కదా, అప్పుడేం చేయాలి? పాపం అన్నయ్య మస్తు ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకి ఎక్కువ వేరే ఊర్లకి పోయి అలవాటు లేదు, బాగా మొహమాట పడతాడు. ఇప్పుడు కూడా మా అత్తయ్య మామయ్య బలవంతం చేస్తేనే వచ్చినాడు మన ఊరికి. అందుకు ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఇంకెట్లా ఎల్లుండి మా ఊరికి పోతాం మళ్ళీ, అంతవరకు ఆయనకి బోర్ కొట్టకుండా చూసుకోవాలి. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటన్నయ్య అది? ఈరోజు ఎట్లా బావకి మన ఊరు చూపిస్తావు? నేను ఈరోజు సాయంత్రం తొందరగా వస్తా, బావకి ఏమి ఇబ్బంది ఉండదు. ఈరోజు మా ఆఫీస్లో పని అయిపోతే రేపు లీవ్ తీసుకుంటా. మన పక్కూర్లో జాతర జరుగుతుంది, రేపు అందరం కలిసి జాతర చూసి వద్దాం. ఫుల్ టైం పాస్. మంచి ఐడియా అన్నయ్య, మీ బావకి స్వప్నం చెప్తే సంతోషపడతారు. ముఖ్యంగా నాకు కూడా జాతర అంటే ఇంత ఇష్టమో. సరే అవని, రేపైతే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుందాంలే. సరే అన్నయ్య, నువ్వైతే సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి, నిన్నట్లాగా లేటుగా రావద్దు. సరే అమ్మా. నిన్న మీకు చెప్పినా కదా, అవని ఆడపడుచు స్వప్న చికెన్ మటన్ అడిగింది అని. నిన్నంటే సోమవారం అని చెప్పినాను. ఈ రోజు కూడా తేకుంటే ఏమనుకుంటారో ఏమో. మీరు మర్చిపోకుండా 2 కేజీల చేపలు, 2 కేజీల చికెను, 1 కేజీ మటన్ తీసుకొని రండి. సరే. డబ్బులు బాగానే ఖర్చు అవుతాయి. అదంతా నేను చూసుకుంటాలే. మీరేం చూసుకుంటారండి, అవసరానికి ఎవరు ఇయ్యరు. ఒకసారి మన కొడుకుని అడగండి, వాని దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తాడు. వాని దగ్గర వచ్చే డబ్బులు ఈఎంఐలకి లోన్లు కట్టడానికనే సరిపోతుంది. ఇంకేమన్నా మిగిలితే మన కోడలు వాణి తీసుకుంటుంది. వాని దగ్గర ఏముంటాయి, అడిగి వేస్ట్. కనీసం మన కొడలతోనన్నా అడిగి ఇప్పించుకుంటాడు కదా. వద్దులేనే, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య లొల్లవుతుంది. ఊకెందుకు వచ్చిన గొడవ? కొన్ని రోజుల్లో మన పంట చేతికొస్తుంది, అప్పుడు ఇలాంటి ఇబ్బంది ఏముండదు. ఇదంతా నేను ఎట్లో గట్లా చూసుకుంటాలే, నువ్వేమే దారి చేయొద్దు. సరే అండి. అక్క నువ్వా? ఏందో చెప్పు. కాఫీ ఏమన్నా కావాలా? నాకేం వద్దక్క, నీకు ఒకటి చెప్పాలి. నాకే ఒకటి చెప్పాలి అంటుంది. అంటే ఏమన్నా అవని గురించి అయ్యింటది. నిన్న పూర్తిగా చెప్పకుండా ఏమన్నా మర్చిపోయిందేమో. ఏందో చెప్పు స్వప్న, అవని గురించి ఇంకేమన్నా చెప్పాలనా? ఏందక్క నువ్వు, నీకెప్పుడు అవని ధ్యాస తప్ప ఇంకో ధ్యాస ఉండదా? నాకు కూడా అవని అంటే కోపమే. ఆ కోపాన్ని ఛాన్స్ వచ్చినప్పుడు చూపించాలి. నువ్వెప్పుడు అవని గురించి ఆలోచిస్తే నీ మైండ్ ఖరాబ్ అవుతుంది. నీ సోదాప అసలు ఏందో చెప్పు. నిన్న రాత్రి నువ్వు చేసిన పాయసం మొత్తం నేనే తిన్నాను. టేస్ట్ ఎంత బాగుందో తెలుసా? అందుకే నా కోసం పాయసం చేసినందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను. నీ తిండి మీద బండవడా, అంత పాయసం ఒక్కదాని ఎట్లా తిన్నావే? అది కడుపా చెరువా? నీ తిండి మీద ఉన్న ధ్యాస కొంచెమన్నా అవని మీద ఉండింటే ఈ పాటికి ఎప్పుడు అవని పుట్టింటికి వస్తుండే. ఇంత పొద్దున్నే వంట రూమ్లోకి పని కట్టుకొని వస్తే ఏమన్నా ముఖ్యమైన విషయం ఏమో అనుకున్నాను. అంతేగాని వచ్చి పాయసం బాగుందక్క అంటున్నావు. ఈ తిండి మీద ఉండే ధ్యాస అవని మీద అస్సలు లేదు. అదేందక్క అట్లా అంటున్నావు? మనం ఆల్రెడీ ఒక ప్లాన్ వేసినాం కదా, ప్లాన్ వేస్తే సరిపోదు, దాన్ని అమలు కూడా చేయాలి. హాల్లో ఎవరు లేనప్పుడు అవని వచ్చే దారిలో నూనె పోద్దాం, అప్పుడు దాన్ని నడిమిరుగుతుంది. అనుకున్నంత ఈజీ కాదు, మన మీద ఎవరికి డౌట్ రాకూడదు. ఆ అవనికి చీమ గుట్టినా కానీ అందరికి నా మీద డౌట్ వస్తుంది. ఇంట్లో మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా అందరికి నా మీద డౌట్ వస్తుంది. నేనే ఏమో చేసినా అనుకుంటారు. మన మీదకి రాకుండా ప్లాన్ చేయాలి. ఐడియా. నీ కొడుకు చింటూ ఉన్నాడు కదా, అయితే అంటవేందక్క? మనం నూనె పోసిన తర్వాత ఆ బాటిల్ని మన చేతికిస్తే సరిపోతుంది. అప్పుడు ఎవరికి డౌట్ రాదు. వాడు చిన్నపిల్లగాడని వాడిని కూడా ఎవరు ఏమనరు. ఈ ప్లాన్ బాగుంది. హాల్లో ఎవరు లేని టైం చూసి ఆ నూనె ఏదో పోసేద్దాం. సరే. ఏవండి, ఏం చేస్తున్నారు? గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నా. ఏంది? మరి లేకపోతే ఏందవని, నేనేం చేస్తున్నా? ఊకనే కూర్చున్నా కదా. ఇందాకే మీ అమ్మ చేసిన టిఫిన్లు బాగా తిన్నాము. ఇంకా నాకేం పని ఉంటుంది? మళ్ళీ మధ్యాహ్నం వండిన వంటలు తినాలి. అంతలోపు తిన్న టిఫిన్లు అరిగించుకోవాలి. ఇంతకంటే పనేముంటుంది ఈడ? మీ బాధ ఏందో నాకు అర్థమైంది. రండి పోదాం. యాడికవని? మన ఊరికి అప్పుడే బయలుదేరుతున్నామా?
ఇంకా 3 రోజుల వరకు ఇన్నే ఉందామన్నావు కదా. మీరు మరీ మాట్లాడతారు. నేను పోదామన్నాను, కానీ మన ఊరికి పోదామన్నానా? మన ఊరికి కాదా, మరి ఇంకేడికి? నిన్న చెప్పినా కదండి మీకు మా ఊరు మొత్తం చూపిస్తా అని. అవును కదా, నేనే మర్చిపోయినాను. ఇంకెందుకు లేటు, రండి పోదాం. ఇప్పుడేనా? ఇంకా లేట్ చేస్తే బయట ఎండలు కూడా ఎక్కువైతాయి. ఇప్పుడే పోదాం, మనం చేసే పని ఏముంది ఈడ. సరే అవని, నీ ఇష్టం. ఇదిగో స్వప్న కొబ్బరి నూనె. సరే అక్క, ఇంకేం చూస్తున్నావు? పొయ్యిపో నువ్వే. ఏంది, నేను పొయ్యాలా? అవును. లేదు, నువ్వే పొయ్యి. ఏ, నువ్వు పోస్తే ఏమవుతుంది? ఇద్దరం కలిసి ప్లాన్ చేసినాము, నూనె మాత్రం నేనే పోయాలనా? నువ్వే పొయ్యి. ఈ నూనె ప్లాన్ చెప్పింది నేను. ప్లాన్ నేను చెప్పినా కాబట్టి నూనె నువ్వే పోయాలి. ప్లాన్ నువ్వు చెప్తే నేనే పోయాలని రూల్ ఉందేమన్నా? ఏందక్క నువ్వు? ఇద్దరం కలిసి అవనిని ఏడిపియాలని ప్లాన్ చేసుకున్నాము, మధ్యలో నువ్వేంది? మనమే ఇట్లా గొడవ పడితే అవనిని ఏడిపించినట్టే. ఇంకా ఇది మీ ఇల్లు, నీ చేతిలో నూనె ఉన్నా ఎవరేమనుకోరు. అదే నూనె నా చేతిలో ఉంటే ఎవరికైనా చూసిన వాళ్ళకి డౌట్ వస్తుంది. నిన్నైతే ఎవరేమనుకోరు, నువ్వు ఏదో ఒకటి కవర్ చేయొచ్చు. సరేలే, ఇప్పుడు మాత్రం నేను చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తే అప్పుడు నువ్వే చేయాలి. సరే. ఇప్పుడు హాల్లో ఎవరు లేరు, ఇదే కరెక్ట్ టైము. నువ్వు తొందర పో అక్క. సరే. నువ్వు చూడాల్సింది నన్ను కాదు, బయట ఎవరైనా వస్తారేమో చూడు. సరే. ఎవరు వస్తలేరు, నువ్వు కానీ తొందరగా. అవని ఇప్పుడు ఇదే ప్లేస్లో నడుచుకుంటూ వస్తుంది, ఇదే కరెక్ట్ ప్లేస్. ఇంకా చాలే, సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ పోస్తే నూనె అయిపోతుంది, అది జారి పన్నీకే ఈ మాత్రం నూనె సరిపోతుంది. అక్క అయిపోయిందా? అయిపోయింది. ఏందక్క, నూనె ఆయనతోనే పోసినావు? దాంట్లో నూనె బాగానే ఉంది కదా, ఇంకెంత పోయాలి? అది జారి పన్నీక ఆ మాత్రం నూనె సరిపోతుంది. ఇంకా ఎక్కువ పోస్తే నా నూనె వేస్ట్ అవుతుంది. వామ్మో, ఇంత పిసినారు దాని ఏందే నువ్వు? నువ్వు పోసిన నూనె నా తలంటుకునిక కూడా సరిపోదు. ఇంకా అవని ఎప్పుడు జారి పడుతుంది కింద, దాని మీద కాలు వేస్తే నీ కొడుకు కూడా జారి పడడు. ఈ వాని వల్ల ప్లాన్ మొత్తం స్పాయిల్ అయ్యేటట్టుంది. నీకు కావాలంటే డబ్బులు నేను ఇస్తా నూనెకి. నువ్వు పోసిన నూనె నీ తల అంటుకునిక కూడా సరిపోదు. నువ్వు నాకు డబ్బులు ఇచ్చేదేంది? నాకే ఆ మాత్రం తెలుసు. అవని కింద పన్నీక ఆ నూనె సరిపోతుందిలే. వాళ్ళు వస్తున్నట్టున్నారు, తొందరగా చింటూని పిలిచి బాటిల్ వానికి ఇయ్యి. సరే. అరే చింటూ, ఓ చింటూ. ఏంటమ్మా? ఇదిగో ఈ నూనె బాటిల్ తీసుకో. నాకెందుకమ్మా? నా తలకి నూనె అంటుతావా? అది కాదురా, ఫస్ట్ ఇది తీసుకో నువ్వు. ఎందుకో చెప్తేనే తీసుకుంటా. వీడొకడు నా పానానికి. దీనిలో నూనె అయిపోయింది, ఉత్త డబ్బనే, తీసుకొని ఆడుకో. అయ్యి నిజమా? నాకు ఇయ్యి, దాంట్లో నీళ్ళు పోసుకొని ఆడుకుంటా. ఇదిగో తీసుకో. దీంట్లో ఇంకా నూనె ఉంది. అది నూనె కాదురా, నేనే నువ్వు ఆడుకుంటావని నీళ్ళు పోసిన. అవునా? అయితే సరే. రా అక్క, మనం సోఫా మీద కూర్చుందాం. నాకైతే మస్తు టెన్షన్గా ఉంది. మనం టెన్షన్ పడితే వాళ్ళకి ఇంకా డౌట్ వస్తుంది, మనం ఏం తెలియనట్టే ఉండాలి. ఏందక్క, అప్పటి నుంచి ఆడే నిలబడినారు, ఎంతసేపు అయినా హాల్లోకి వస్తలేరు. వాళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఒకవేళ అవని బదులు మా అన్నయ్య జారి పడితే? అవును కదా, మీ అన్నయ్య సంగతే మర్చిపోయినాము. అయినా నువ్వేం భయపడద్దు స్వప్న, ఫస్ట్ అవనే వస్తుంది. అమ్మయ్య, అవని వచ్చింది. ఇంకొక అడుగు ముందరేస్తే జారి పడుతుంది. అవని ఏం జారి పడలేదు, నేను చెప్తే విన్నావా? ఇంత నూనెకి ఎవరు జారి పడతారు? నీ పిసినారి బుద్ధి వల్ల ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది స్వప్న, డల్లుగున్నావు? అదేం లేదన్నయ్యా, నేను బానే ఉన్నా. ఇంతకీ మీరిద్దరే ఆడుకోతున్నారు. మీ అన్నయ్యకి బోర్ వస్తుంది అంటున్నాడు, అందుకే ఊరు చూపిద్దామని తొలుకొని పోతున్నా. మరి నేను వస్తా. నువ్వు చూడనీక మా ఊర్లో ఏముండదులే, వాళ్ళకి పని పాట లేకపోతున్నారు. వాళ్ళతో నువ్వెందుకు? అంతే అంటావా? అంతే మరి. మా ఊరలో తిరిగి వస్తే కాళ్ళు నొప్పులు తప్ప ఏముండవు. అయితే రా స్వప్న, కలిసి పోదాం. వద్దులేవని, మీరే పోండి. అదేంది, ఇందాక వస్తా అన్నావు కదా? మీ బావకి ఫోన్ చేయాలి, మర్చిపోయినా. సరే, నీ ఇష్టం. రండి మనం పోదాం. నీ వల్ల మన ప్లాన్ మొత్తం పాడైంది. చెప్తే విన్నావా? సారీ స్వప్న, నువ్వు చెప్పినప్పుడు వినాల్సింది. ఇప్పుడు బాధపడి ఏం లాభం? మళ్ళీ ప్లాన్ చేయొచ్చులే. ఆ నూనెను చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది, పోయి క్లీన్ చెయ్యి. సరే. దీంతో కలిసి నేను అవని నేర్పించినట్టే. ఇంకా నయం, దీనికుండే పిసినారి బుద్ధి నాకు లేదు. బైక్ మీద పోదామంటే వద్దన్నావు, ఇట్లా నడుచుకుంటే ఎంత దూరం పోవాలి? మా పొలాలు ఊరికి దగ్గరలోనే ఉన్నాయి,
దానికి బైక్తో పని ఉంది. ఎవరది? నారాయణ బిడ్డలాగుంది. ఎవరు? నారాయణ బిడ్డ అవనే? అవునే, కూతురు అల్లుడు ఇంటికి వచ్చినట్టున్నారు. రూపాయి కట్నం ఇవ్వకుండా నారాయణ పెద్దింటికి కోడలు చేసినాడు. మరే దానికి కూడా అదృష్టం ఉండాలి. అమ్మమ్మ బాగున్నావా? బాగున్నా మనవరాలా, నువ్వు బాగున్నావా? బాగున్నమ్మమ్మ. ఏం బాగున్నావే, చాలా బక్కగా అయిపోయినావు. ఏం బాబు, బంగారం లాంటి మావునిని పెళ్లి చేసుకొని పోయినావు. సరిగ్గా తిండి కూడా పెడతలేవా ఏంది? చూడు మా పాపని ఎంత బక్కగా చేసినావు. నేనేం బక్కగా అయ్యలేను, మీకు అట్లా అనిపిస్తుంది అంతే. చూసినావానే, నీ మనవరాలు అప్పుడే మొగుడిని వెనకేసుకొని వస్తుంది. యాడికవని ఇంత పొద్దున్నే బయలుదేరినారు? ఇదిగో నీ మనవనికి ఇంటికాడ బోర్ వస్తుందంట. టైం పాస్ అయితలేదంటే ఊరు చూపిద్దామని తొలకొచ్చినాను. మంచి పని చేసినావులే. నీ మొగునికి ఊరు మొత్తం మంచి చూపియ్యి. దెబ్బకి కాళ్ళ నొప్పులు రావాలి. మీరేమనుకోవద్దు, మా పిన్ని అలాగే సరదాగా మాట్లాడుతుంది. ఏం సరదానో ఏమో. రావని మనం పోదాం. సరే అమ్మమ్మ, మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా అవని. నారాయణ అల్లుడు మంచిగున్నాడు. మంచి కలరు, పొడుగు బానే ఉన్నాడు. బాగా ఉన్నోళ్ళు మరి ఆ మాత్రం ఉండరా? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, నేను వీడియో లెంత్ ఎక్కువ పెట్టాలని చాలా ట్రై చేస్తున్నా. నిజం చెప్పాలంటే నాకు జస్ట్ 5 minutes వీడియో చేసేంత టైం మాత్రమే ఉంటుంది. కానీ చాలా మంది కామెంట్స్లో లెంత్ ఎక్కువ పెట్టండి అని మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్లీ లెంత్ పెంచుతా, దాంట్లో డౌట్ లేదు. కానీ కొంచెం టైం పట్టొచ్చు. నేను నా 100% బెస్ట్ ఇస్తా. నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నాకు జెన్యున్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.